సులోచన గోనుగుప్ల గ్రామం నుంచి మాట్లాడుతున్నా. ఎక్స్ సర్పంచ్ భోజగోడ్ భార్య నేను సులోచన. మీ అందరు జీవన్ రెడ్డికి ఓటేసి గెలిపియండి ఫుల్ మెజార్టీతోని. మనకు 6 గ్యారంటీల అమలు చేసినందుకు రేవంత్ రెడ్డి, మనము జీవన్ రెడ్డిని ఫుల్ మెజార్టీతో గెలిపిద్దాం. చేతి గుర్తుకు ఓటేసి గెలిపిద్దాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై జీవన్ రెడ్డి. కాంగ్రెస్ మనం ఓటేసి గెలిపిద్దాం. 6 గ్యారంటీలు అమలు కావాలనుకుంటే మనం ఫుల్ మెజార్టీతో జీవన్ రెడ్డిని గెలిపిద్దాం. ఇప్పుడు 3 గ్యారంటీలు, బస్సు, సిలిండరు, కరెంటు, ఇవి 3 గ్యారంటీలు ఉచితంగా ఉంది. మళ్ళీ ఇంకా 3 గ్యారంటీలు అమలు చేస్తాడు. జీవన్ రెడ్డిని గెలిపించి మనం ఫుల్ మెజార్టీతో తీసుకొస్తే ముందుకు వెళ్దాము. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. జిఎస్ ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్ళి ఓటు అడగడం జరిగింది. మేము ఏం చేస్తాము, ఏం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అనేది మేము చెప్పడం జరిగింది. బీజేపీ ఏం చేసింది, టీఆర్ఎస్ ఏం చేసింది అని చెప్పడం జరిగింది. అయితే కాంగ్రెస్కు ఓటు వేయడం అనివార్యం. ఎందుకు అంటే 150 రోజుల ఈజీఎస్ కూలీలకు ఇవ్వడం మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 400 రూపాయలు రోజువారీ కూలి ఇవ్వడం ఈ వ్యవసాయానికి అనుసంధానం చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఆలోచించి, ఓటర్లు దేవుళ్ళు మీరు ఆలోచించి ఎటు ఓటు వేయాలా, ఏం వేయాలా అని ఆలోచించి కాంగ్రెస్ ఓటు వేయడం మన అనివార్యతను ఆలోచించి వేయగలరని మనవి చేస్తాం. జీవన్ రెడ్డి గారికి వేయాలని మేము కోరుకుంటున్నాం. అయితే 6 గ్యారంటీలు మేము ఇచ్చిన గ్యారంటీల్లో 3 మేము నెరవేర్చినాం. కాబట్టి మీరు ఆలోచించి ఓటు వేసి మేము రుణమాఫీ కూడా ఆగస్టు 15 కల్లా చేస్తాము. రైతు బంధు కూడా ప్రతి వ్యక్తికి 10 ఎకరాల 15 ఎకరాల మా ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాంట్లో భాగంగా అందరికీ కూడా రైతు బంధు కూడా వస్తుంది. కాబట్టి మీరు ఓటు వేయాలని స్ఫూర్తిగా జీవన్ రెడ్డి గారిని ఆశీర్వాదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. వర్ధిల్లాలి నాయకత్వం, నాయకత్వం, నాయకత్వం.